వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, అజంజాహి మిల్ స్థలం అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ తగు చర్యలు తీసుకొని వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, కార్మిక భవనంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మాట్లాడిన మాటలలో స్పష్టత లేదని మండిపడ్డారు. కార్మికుల స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూల్చారు, మళ్ళీ బేరం కుదిరింది అని ఇబ్బంది పెడతలేరా, మరీ కార్మిక భవన్లో కొబ్బరికాయ కొట్టారు, బేరం కుదరలేదా, లేదా ప్రతిపక్షాలు ప్రజల నుండి వ్యతిరేకత ఉందని పక్కకు పెడుతున్నారా, అజంజాహి మిల్ స్థలంలో కార్మికులు ఎలాంటి చిన్న మోసం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 100% కార్మికుల యొక్క స్థలము ఆజంజాహి మిల్లు స్థలం సుప్రీంకోర్టులో గెలిస్తే చిక్కుడు ప్రభాకర్ వాళ్ళ అడ్వకేటు కార్మిక నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళదొక 5 మెన్ కమిటీ ఉంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడి వాళ్లకు కూడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కూడా ఆజంజాహి మిల్లు కార్మికుల కోసమే నువ్వు సగం ఫంక్షనాలు ఇస్తా అని, నీ జోలికి వెళ్ళి ఇస్తా అని మాకేం అవసరం లేదు, నీ దాన ధర్మాలు అవసరం లేదు. గతంలో మీరు ఇక్కడ 5 ఏళ్ళు చేసిళ్ళు, మీరు చేసిన దానాలు తెలుసు, ధర్మాలు తెలుసు, చాలా కూడా తెలుసు. కాబట్టి అది కార్మికుల స్థలము. ఖచ్చితంగా ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకొని కార్మిక భవనం కట్టాలన్నది మా ప్రత్యేక డిమాండ్. మాది ఈరోజు ఎవరైతే పూజల ఊసని చేసిల్లో చాలా అమాయకులు వారు, ఏం తెలియదు పాపం, జైలు పెడితే గొరకొరు, ఎన్న పెడితే చీకరు, గంత అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల భవనం యొక్క స్థలము వివాదాస్పదంగా ఉండి పోయిన ఎన్నికల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పి 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళలో తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరో రండి 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 సార్ వస్తాడు, మాట్లాడాలి, మీరు ఉండాలి, చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంటే గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట, గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను, వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిల్లో, బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిళ్ళు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా, లేకుంటే
ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తారు. నీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిళ్ళు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎవరికి తెలియదు. అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తారు. నేను కోరేది ఏంటంటే భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు, కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాడు, ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతిది? ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి దీన్ని పరిశీలిస్తలేదా? రెవెన్యూ మంత్రి పరిశీలిస్తలేదా? ఈ నియోజకవర్గంలో వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే సమాధానాలు చెప్తారు, వాళ్ళే మంది మీద నిందలేస్తా అంటారు. హెల్మెట్ ధరించడంపై జిల్లా కేంద్రంలో కర్నూలు ట్రాఫిక్ పోలీసుల అవగాహన ర్యాలీ. హెల్మెట్ అవగాహన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, బైక్లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, జాతీయ రాష్ట్ర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారన్న జిల్లా ఎస్పీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై నందిపాడు సమీపంలో అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొని బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్ బస్. 10 మంది ప్రయాణికులకు గాయాలు. గాయపడిన ప్రయాణికులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఒంగోలు నుండి 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్ అతివేగం. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడం ప్రమాదానికి గల కారణంగా ప్రయాణికులు తెలిపారు. సార్ ఆయా కదా కొంచెం లేకుండా పని చేయండి. తమ్ముడు తీసుకురా మనకి బండి నమస్తే. ఇంకా 40 మంది వస్తారు. 5 సెట్ అయితే ఏం కాదు, టెన్షన్ పడకండి. సర్జరీ అయితే ఫస్ట్ బస్సు
అంటే బండికి బస్సుకి ఏమైంది? బస్కే అయింది. బస్సులు ఉన్నప్పుడు నేను కొద్దిగా 2:40 ఆ మధ్యలో కొద్దిగా మెలకు వచ్చింది. బేసిక్గా మావ అవుతాడు నాకు. నేను లెగలేదు, కొద్దిగా పడుకొని ఉన్నాడు. నేను లేచి కూర్చున్నాను. ఒక జస్ట్ 2 మినిట్స్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ 2 సెకండ్స్లోనే కొద్దిగా జరిగిపోయింది. ఏం జరిగింది? ఎగిరెగిరి పడినట్టు కనిపించింది. ఒకసారి గుద్దుకుంది, తమాన్ గుద్దుకుంది. దాని వాళ్ళు కింద పడ్డారు. దేని గుద్దుకుంది? సమ్మాన గుద్దుకుంది, వేట గుద్దుకుంది. కింద ముందు గొంతులో గొంతు ఉంది. గొంతుకి కొద్దిగా ఆ గొంతుకి ఇసుక తీసిన మట్టి ఉంటుంది కదా, అక్కడ ఆ మట్టికి వెళ్ళి గుద్దాడు. పక్కన పంటరాయి కూడా ఉంది, గుద్దాడు. అలా మేము బ్యాక్ సైడ్ లాస్ట్ బెత్తలు పడుకుంటాడు. డ్రైవర్ నిద్రపోయినట్టున్నాడు. నిద్రపోయినట్టున్నాడు. నేను మళ్ళీ ఇంకా డ్రైవర్ కూడా లేడు. డ్రైవర్ లేడు అక్కడ. డ్రైవర్ ఎవరు చూసినా కానీ డ్రైవర్ లేడు. ఎంతమంది ప్యాసింజర్లు? ప్యాసింజర్ ఫుల్గా ఉన్నారు. అన్ని పరిస్థితులు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు మీరు? మేము ఒంగోలు నుంచి అది బస్సు స్టార్ట్ అయింది. ఒంగోలు నుంచి బస్సు స్టార్ట్ అయింది. మేము మేరమెట్ల బైపాస్ దగ్గర ఎక్కాము. ఇంకా హైదరాబాద్ పోతారా మీరు? హైదరాబాద్ పోతాం. హైదరాబాద్ జైలు వెళ్ళాలి. కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. జర్నలిస్టుల కొరకు న్యాయవాదుల ఉచిత న్యాయ పోరాటం. న్యాయవాదుల హామీ ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులపై దాడులు కేసులు ఆగడం లేదని జర్నలిస్టులు న్యాయవాదులు తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ న్యాయవాదులు కలిసి జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, వారి రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు న్యాయవాదులు మాట్లాడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ సురేష్తో పాటు జిల్లాలో జర్నలిస్టులపై దాడులు తప్పుడు కేసులు నమోదు చేయడం బాధాకరం అన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. జర్నలిస్టులకు న్యాయం అవసరమైతే ఉచితంగా కోర్టుల్లో పోరాడతామన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఎలాంటి దాడులు తప్పుడు కేసులు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు న్యాయవాదులు సురేష్, మిసాల రామస్వామి, సుబ్బయ్య, రాజేష్, ఐజాక్, ప్రభాకర్, మహేష్, శ్యామన్స్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సమస్యల్ని తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించేది ఈ యొక్క ఫోర్త్ ఎస్టేట్ అంటే జర్నలిస్టులు. మరి వాళ్ళ మీద కొన్ని సందర్భాల్లో రీసెంట్గా మన అన్న సురేష్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ మీద భౌతిక దాడులు జరిగినాయి. ఆయన యొక్క లైఫ్కే థ్రెటన్ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయంలో మన కర్నూలు జిల్లా కలెక్టర్ ఈయన ఎస్పీ మొదలుకొని సిఐ వరకు మేము ఎన్నో సందర్భాల్లో డిఎస్పీ గారిని అందరినీ కలిసాము. అసలు ఆయన మీద జరిగిన దాడిని పోలీసులు దాదాపు 20 రోజుల పాటు తిప్పుకొని మన లాస్ట్కు నేషనల్ మీడియా నుంచి వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆ తర్వాత SC/ST కమిషన్ ద్వారా వచ్చిన తర్వాత ఈరోజు కేసు కట్టినారు. మరి జర్నలిస్టుల మీదనే ఇటువంటి దాడులు జరిగితే ప్రజలకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న వాళ్ళ జీవితాలకు ఎలాంటి రక్షణ ఉందనేది మనం ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు, మిగతా అసాంఘిక శక్తులు కూడా
వీళ్ళ మీద జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంటారు. అటువంటి దాడుల్ని మేము ఖచ్చితంగా న్యాయవాదులుగా మేము వాళ్లకు పూర్తి స్థాయిలో రక్షణగా ఉంటాము. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి న్యాయ సాయమైనా కూడా మేము ముందుండి వాళ్లకు సాయం చేయనికే ఖచ్చితంగా న్యాయవాదులుగా మేము ముందుంటాము. ఖచ్చితంగా ఏమైతే ఇప్పటికే వాళ్ళ మీద అరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి. జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడులు జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి. జర్నలిస్టులపై దాడులు వేయాలి. జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకురావాలి. జర్నలిస్టులకు రక్షణ చట్టం జర్నలిస్టులతో దాడులు తప్పుడు కేసులు దాడులు చట్టం తీసుకుంటే వాయిస్ అందరూ వచ్చుతారు. ఈరోజు జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళ పనుల నిమగ్నం అయితే మరో పక్క కుట్రపూరితంగా జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది మేము సిగ్గుపడుతున్నాము. అయితే ఓ పక్కనేమో జర్నలిస్టు ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి చెప్పడమే తప్ప వాళ్ళకి ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. అయితే నిన్నాక మొన్న మన సురేష్ అయితేమి వీళ్ళంతా స్టాఫ్ మీద జర్నలిస్టుల మీద వరుసగా దాడులు అనేది జరుగుతున్నాయి. కనుక మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, అయ్యా మాకు రక్షణ చట్టం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. పైగా ఈ తప్పుడు కేసులు అక్రమ కేసులు పెడుతున్నారు, వాటిని వెంటనే తీసివేయాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రభుత్వము కంటి తుడుపు చర్యలు కాకుండా ఖచ్చితంగా మా పట్ల రక్షణగా నిలబడి మాకు రక్షణ చట్టం తీసుకొస్తే తప్ప ఈ సమాజంలో జరుగుతున్న చెడుని రూపుమాపేయగలుగుతాం తప్ప, లేకపోతే ఇలాంటి దుర్మార్గుల వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతుంది. కనుక సమాజం అభివృద్ధి చెందాలన్నా, సమాజం బాగుపడాలన్నా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. సమాజంలో చెడుని పారుదోరాలన్నా, ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలన్నా ఒక జర్నలిస్టులకు మీరు తోడుగా ఉండి వారికి రక్షణ చట్టం తీసుకోవాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకోవాలని చెప్పేసి మేము న్యాయవాదులు అందరం కలిసి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేశాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మారబోతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు పేరులో మార్పు కారణంగా బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్ఫీ లక్ష్యంలో భాగంగా భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఉత్తర్వు ద్వారా 2025 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విలీనం కానున్నాయి. 493 బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటినన్నిటినీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆల్రెడీ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించినటువంటి 493 బ్రాంచుల్ని 1 జనవరి 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 278 బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13 నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1 జనవరి 2025 నుంచి బైఫర్గేషన్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లాగా 1 జనవరి 2025 నుంచి మార్చడం జరుగుతుంది, విలీనం కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అంటే బైఫర్కేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నబార్డ్ నుంచి, తర్వాత
స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత 2 గ్రామీణ బ్యాంకులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు సభ్యులతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ చైర్మన్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ విలేకరులు. ఈ కార్యక్రమం దేని గురించి అందరూ మేము అందరినీ పిలవడం కాదు. ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి, ఒక స్టేట్ 1 RRB ఒకే RRB ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం ప్రొద్దున్నే వెళ్ళి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం FTLలో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు ఇచ్చినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని FTL ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి జర్సెప్టి ద ఫ్లో ఆగిపోతుంది. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా, చెరువు FTL ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు, ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా వండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు, అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గానికి చెందిన కుమ్మర శాలివాహన కులస్తులకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని కుమ్మర శాలివాహన సాధికార సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ తెలిపారు. గురువారం కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో కుమ్మర శాలివాహన కులస్తులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని కుమ్మర కులస్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ భవన నిర్మాణానికి, పట్టణ పరిధిలోని కులవృత్తిదారులైన కుమ్మర కులస్తుల సౌకర్యార్థం కుండల తయారీ ప్రాంతానికి ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి 1,15,00,000, ప్రహరీ గోడ నిర్మాణానికి 40 లక్షలు మంజూరు అయినట్టు తెలిపారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, వారి సతీమణి గారు మా కుప్పం ప్రకటన సందర్భంగా మా కుమ్మర శాలివాహన కులస్తులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమంటే మా కుమ్మరి
సాలెవాన కులస్తులకు మా కుమ్మరి గడ్డ అంటే కుండలు కాల్చుకోవడానికి ప్రదేశానికి మాకు అన్ని పరిరక్షణ కోసము ప్రహరీ కూడా నిర్మించుట మరియు అలాగే మా కుమ్మరి కులస్తులకు కమ్యూనిటీ హాలు ఇంతవరకు ఇటువంటి సదుపాయం లేనందువల్ల మాకు ఇలాంటి మంచి పరిస్థితి మాకు ఇచ్చారు. చాలా బాగుంది. మంచి గిఫ్ట్, ఏనాడు ఏ ప్రభుత్వము ఇవ్వలేని గిఫ్ట్ ఈరోజు మా కుమ్మర సాలెవాన కులస్తులకు ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది. మాకు ఈ విషయము రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా మా కుమ్మరి కులస్తులు చాలా మంది ఆనందపడుతున్నారు. ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మాకు ముందుండి మనకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు మరియు మన ఆర్టీసీ వైస్ చైర్మన్ గారైన గుణరత్నం గారు, మనోహర్ గారు, మాకు గోపీనాథ్ గారు, సత్యేంద్రనాథ్ గారు, అప్పు గారు మాకు చాలా వరకు మా కులస్తులకు హెల్ప్ చేసినారు. ఇది చాలా సంతోషమైన విషయం అండి. నమస్తే. ఈరోజు మన సీఎం గారు సతీమణి నారా భువనేశ్వరం గారు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా కుప్పంలో ఉన్నటువంటి శాలివాహన కుమ్మరి కులస్తులకు ఒక మంచి బహుమానాన్ని అందించారు. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ భవనానికి 1,15,00,000 రూపాయలని శాంక్షన్ చేయడము, అలాగే వాళ్ళ యొక్క కుమ్మరులు కాల్చుకునేటువంటి దానికి కాంపౌండ్ వాళ్ళుగా ఒక 40 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం, మొత్తం 1,55,00,000 రూపాయలని ఈ చిన్న కులమైనటువంటి శాలివాహన కుమ్మరి కులానికి ఇవ్వడం చాలా ఆనందాన్ని వెలిగిస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో దాదాపు 450 కోట్ల రూపాయల వరకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి గతంలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కన్నా అత్యధికంగా రాబోయే 4 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి రుణం తీర్చుకోవడానికి ఎన్ని జనులు ఎత్తినా మాకు కుప్పం ప్రజలుగా మాకు తీరదు. కాబట్టి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. అందుకు ఈరోజు పాలాభిషేకంగా చేసి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి జన్మజన్మలో రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.